జాతి గాఢ నిద్రలో. ఇది ఒక మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క ఈ పదం గురించి చూడండి, అందరు అర్థం చేసుకోండి. ఒకనాడు శ్రీ పాండ్యాలాల్ మహర్షి, పాండ్యాలాల్ అనే వ్యక్తి మహర్షి దయానందుల వారిని ఇలా అడిగాడు, స్వామి, మీరు ఆదర్శములలో ఏకత సాధించాలనుకున్నప్పుడు ఇంత కఠినంగా మతాంతరాలను ఏల ఖండిస్తున్నారు? దానితో వైరము వైమనస్యము పెరుగునేమో అని ప్రశ్నించాడంట. ఎవరు? పాండ్యాలాల్ అనే వ్యక్తి. ఎందుకు ఈ విధంగా మతాంతరాలను ఖండిస్తున్నారు? దీంతో వైరం పెరుగుతుందేమో, శత్రుత్వం వైమనస్యాలు వస్తాయేమో మనుషుల మధ్య అంటే స్వామి ఆన్సర్ చూడండి, చాలా చాలా అందరూ కూడా వినండి. స్వామి చెప్తున్నాడు, నా ధార్మిక లక్ష్యము సార్వజనికమైనది. నా లక్ష్యము, ధార్మిక లక్ష్యం ఏమిటి? సార్వజనికం అంటే ఒక్కరికి సంబంధించినవి కాదు, మొత్తము అందరికి సంబంధించినటువంటి లక్ష్యం నాది. దానిని సంకుచితం ఉనర్చుటకు వీలు కాదు, దాన్ని కుదించడానికి కాదది. భారత జాతి ముసుగు తన్నుకొని గాఢ నిద్రలో ఉన్నది. మొత్తం ఈ భారతదేశం అంతా జాతి అంటే ఏంది? మనుషులన్నై అంత ఎట్లా ఉన్నారు? గాఢ నిద్రలో ఉన్నారంట. కన్నులు తెరవకున్నది. కనీసము నామమాత్రపు సంస్కరణనైనా స్వీకరించుట లేదు. ఎంత బాధపడిపోయాడో చూడండి. కనీసము నామమాత్ర సంస్కారాలను కూడా స్వీకరించుటడానికి కూడా లేదంట. అటువంటి గాఢ నిద్రలో పడి ఉన్నారు ఈ మానవ జాతి. కురీతులు కుసంప్రదాయాలు ఖండన రూపంలోనైనా తగిలే ఈ కొరడా దెబ్బలకు కన్నులు తెరిస్తే నేను ఆ ఈశ్వరునికి శతః ధన్యవాదాలు చెప్పుకుంటాను అన్నారు. చూడండి, నేను ఈ ఖండించే దెబ్బలు ఉన్నాయే అవి ఒక కొరడా దెబ్బలు అంటున్నాడు. అట్లన్న తగిలి వాళ్ళు బాగుపడితే ఆ ఈశ్వరునికి నేను శతః ధన్యవాదాలు చెప్పుకుంటాను అంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇది అప్పుడే ఆవేదన చెందాడు. ఇప్పుడు అంతకు 10 గాఢ నిద్రలో మానవ జాతి ఉన్నది. కాబట్టి అందరూ మేలుకోండి. నమస్తే.